హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో వంకాయ ఒకటి. అంతేకాదండి, పురాణాల్లో కూడా వంకాయకి మంచి ప్లేసే ఉంది. సో, ఈరోజు ఈ వంకాయలతో ఈ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రై చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. ఎండుమిర్చి, తెల్ల నువ్వులు, వేరుశనగ పప్పు, ధనియాలు, కట్ చేసిన ఆనియన్స్. ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ తీసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ కర్రీలో టేస్ట్ అంతా ఆనియన్స్ ఫ్రై చేయడంలోనే ఉంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక్కొక్కటిగా ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందు ఫ్రై చేసుకున్న మిశ్రమంలో చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒక్కోదాన్ని యాడ్ చేసి మిక్సీ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకొని స్టెమ్స్ని రిమూవ్ చేసి దాన్ని 4 పార్ట్స్గా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని వంకాయల్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఆయిల్లో వేసి స్టవ్ ఆన్ చేసి ఆ వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో చింతపండు జ్యూస్ యాడ్ చేసి వంకాయలు ఈ స్టేజ్లో మగ్గిన తర్వాత అందులో ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు వంకాయల్ని మగ్గించుకుంటే సరిపోతుంది. అంతే అండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.